అందరికీ నమస్కారం. రాష్ట్రంలోని వ్యాయామ నిరుద్యోగ అభ్యర్థులందరికీ ముఖ్య గమనిక. నేడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యాయామ విద్యలో అక్రమాలకు సంబంధించినటువంటి విషయాలను వెలికితీసే ప్రయత్నంలో భాగంగా వ్యాయామ విద్య కళామ తల్లిని అవాంఛనీయమైనటువంటి వ్యక్తులు ఆక్రమించడానికి రెడీ అవుతున్న సందర్భాలలో రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి వ్యాయామ విద్య బిడ్డలు, వ్యాయామ అభ్యర్థులు, వ్యాయామ కళాకారులు ప్రతి ఒక్కరికి బాధ్యత వ్యాయామ కళామ తల్లిని రక్షించుకోవడం. దీంట్లో భాగంగా డిఎస్సిలో నాకు అన్ని మార్కులు వచ్చినాయి, నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి అని మార్కుల్ని కొలమానంగా చేసుకొని ఎక్కడో అక్కడ ఉండకుండా, మార్కులతో సంబంధం లేకుండా వ్యాయామ విద్యని రక్షించుకోవడానికి మన మిత్రులతో కలిసి ఒక సన్నాహానికి సిద్ధపడ్డాం. దాంట్లో భాగంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్యులు లోకేష్ గారికి మెయిల్ పంపించడం, డిఎస్సి గ్రీవెన్స్కి మెయిల్ పంపించడం, అలాగనే హెల్ప్ లైన్స్కి ఫోన్ చేసి మనకు ఉన్నటువంటి సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం ద్వారా వాళ్ళు కేసుని రిజిస్టర్ చేస్తారు. తద్వారా మనకు వచ్చినటువంటి ఇబ్బందులు ఏముండో, కాగా మనకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి ఒక మార్గాన్ని మన మిత్రులతో కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇందులో కనిపిస్తున్నటువంటి హెల్ప్ లైన్కి సంబంధించినటువంటి ఆ మార్గం ఒకటి, తర్వాత మెయిల్స్కి సంబంధించి మినిస్టర్ గారి మెయిల్కి మేము పంపించేటువంటి లెటర్ని పంపించడం, డిఎస్సి గ్రీవెన్స్కి మన లెటర్ని పంపించడం, మన అభ్యర్థుల్ని పంపించడం, అలాగనే మనకున్నటువంటి సమస్యలు ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో ఆ సమస్యల్ని ఎజెండాగా ఏర్పాటు చేసుకొని మనం మాట్లాడుతున్నాం. ఆ అజెండాని ఇదిగో ఈ కింద కనిపిస్తున్నటువంటి కాల్ సెంటర్ నెంబర్స్కి ఫోన్ చేసి మనం కంప్లీట్ చేయడం ద్వారా మన సమస్య ప్రభుత్వం దగ్గరికి వెళ్తుంది. మన సమస్య ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడంతో పాటు ఆ సమస్యను తీర్చుకునేటువంటి అవకాశం కూడా ప్రభుత్వం నుంచి మనం పొందేటువంటి లభ్యత మనకు చేకూరుతూ ఉంది. కాబట్టి దీంట్లో భాగంగానే మేము అందరం కూర్చొని, మిత్రులు అందరం కూర్చొని ఒక ఎజెండాని రెడీ చేసాం. ఆ ఎజెండాని మేము మీకు వాట్సాప్ ద్వారా, యూట్యూబ్స్ ద్వారా, మీడియా ద్వారా మేము మీకు సెండ్ చేస్తాం. ఈ సెండ్ చేసినటువంటి దాన్ని ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్ళమని మేము విజ్ఞప్తి కోరుతా ఉన్నాం. దాంట్లో భాగంగానే మనకు తీసుకొచ్చినటువంటి విషయాలు ఏంటి అని అంటే 2023-2025 పాస్ అవుట్ అయినటువంటి బీపీడీ అభ్యర్థులు జీవో నెంబర్ 15 ప్రకారం ఈ డిఎస్సికి ఎలిజిబిలిటీ కాదు, అది గవర్నమెంటే చెప్పింది. నంబర్ 1. నంబర్ 2, సమగ్ర శిక్ష అభియాను, కస్తూరిబా పాఠశాలలు, గురుకుల పాఠశాల, గ్రామ సచివాలయాలు, ఎయిడెడ్ స్కూల్స్, ప్రైవేట్ సంస్థల్లో గవర్నమెంట్ జీతం ప్లస్ పిఎఫ్ కట్టింగ్ జీతం తీసుకుంటూ అదే విద్యార్థి బీపీడీ కోర్సుని అక్కడెట్లా చేసినట్లు, అదే అభ్యర్థి ఇక్కడ ఉద్యోగం ఎట్లా చేసినట్లు. కాబట్టి రెండో పాయింట్గా ఉన్నటువంటి ఈ జీతం తీసుకునేటువంటి వారు కూడా అనర్హులుగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరదాం. అలాగనే మూడో విషయంగా ఇతర రాష్ట్రాల నుంచి యూజీసీ గుర్తింపు లేనటువంటి సర్టిఫికేట్స్ని తీసుకొని రేపు వెరిఫికేషన్కి వచ్చేటువంటి వాళ్ళని కూడా గుర్తించాలని ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగనే నాలుగో విషయం, ఎక్స్ ఆర్మీగా రిటైర్ అయినటువంటి ఆర్మీ వారు, జవాన్లు ముందుగానే రిటైర్ అవ్వకముందే కోర్స్ చేసి వారు కూడా డిఎస్సి రాసినటువంటి సంఘటన మనం చూస్తా ఉన్నాం. వారిని కూడా గుర్తించమని ప్రభుత్వాన్ని కోరదాం. అలాగే నాలుగో విషయం ఏంటి అని అంటే సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో 1:3 రేషియోలో ప్రభుత్వం పిలవాలని మనం విజ్ఞప్తి చేద్దాం. 1:3 రేషియోలో ఎందుకు పిలవాలని కోరుతా ఉన్నామనంటే 1:5 రేషియోలో స్పోర్ట్స్ మెరిటోరియస్ పర్సన్, స్పోర్ట్స్ కోట కింద రీసెంట్గా మనం గమనిస్తా ఉన్నాం. చూసి ఏంటైతే 1:5 రేషియోలో పిలిచినప్పుడు పోస్టులు వృధా కాకుండా ఉంటాయి. అదే మనం 1:1 రేషియోలో పిలిచినప్పుడు నకిలీ వ్యాయామ ఉపాధ్యాయుల్ని గవర్నమెంట్ గుర్తించినప్పుడు ఆ వెనక వచ్చేటువంటి పోస్టు మిగిలిపోయి అది అట్లాగనే ఉండిపోకుండా బ్లాక్ లిస్ట్ పడిపోకుండా ఉండాలి అని అంటే 1:3 రేషియోలో ప్రభుత్వం మనల్ని పిలవాలని చెప్పేసి మనం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేద్దాం. ఈ మేరకు ప్రతి ఒక్కరు కూడా ఇదే విషయాన్ని పక్క రాష్ట్రం ఉన్నటువంటి పొరుగు రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం
ప్రస్ఫుటంగా వ్యాయామోపాధ్యాయులు, నకిలీ వ్యాయామోపాధ్యాయులను నిర్మూలించింది. అదే వ్యవస్థని ఆధార్ కార్డు కొట్టి వెరిఫికేషన్ చేసి శాలరీ అకౌంట్ని చెక్ చేసి ఏ విధంగా తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల ఉన్నటువంటి ప్రయాణం చేసేలాగన, అదే విధానాన్ని అనుసరించేలాగన ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాయామ నిరుద్యోగ అభ్యర్థులందరూ ఇదిగో ఈ కనిపిస్తున్నటువంటి లెటర్ని మంత్రి గారి మెయిల్స్కి, గ్రీవెన్స్ మెయిల్కి, అలాగనే కాల్ సెంటర్స్ నెంబర్స్కి పంపించి వ్యాయామ విద్యను కాపాడాల్సిందిగా మీ అందరినీ సవినయంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయమని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇదిగో మీకు కనబడుతున్నటువంటి మెయిల్స్, అలాగనే కాల్ సెంటర్ నెంబర్స్, హెల్ప్ లైన్ నెంబర్స్కి పంపించమని విజ్ఞప్తి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి మినిస్టర్ గారి మెయిల్, అలాగనే డిఎస్సి గ్రీవెన్స్ మెయిల్, దీనికి ఈ లెటర్ని ఫార్వర్డ్ చేయమని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కిందకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి 4 నెంబర్లు ఏపీ డిఎస్సి హెల్ప్ లైన్ నంబర్స్. ఈ నంబర్స్ కి మన ఎజెండాలో ఏ 5 పాయింట్లు చెప్పామో ఆ 5 పాయింట్లు ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా, వాళ్ళకి మనం చెప్పడం ద్వారా మన కేసుని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. కేసు రిజిస్టర్ అవ్వడం ద్వారా వ్యాయామ విద్యలో ఈ స్థాయిలో లోపాలు ఉన్నాయా అని చెప్పేసి ప్రభుత్వం ఆ కేసులు పరిష్కారానికి క్రిందికి దిగొస్తుందని, అలాగనే చాలా వరకు కట్ ఆఫ్లు దిగేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయని, 50 మార్కులు కూడా కట్ ఆఫ్ ఉండిద్దని అంచనా మేరకు మీ అందరికీ నేను ఈ విషయం తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి నడుం బిగించి ఎవరు కూడా ఖాళీగా ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ లెటర్ని ఫార్వర్డ్ చేయమని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ అనండి.